ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో బీజేపీ కేఎన్ఆర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగారావు నిర్వహణలో సేవా పక్షోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాత గాజువాక కూడలిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోదీ సేవలు పనితీరును ప్రశంసిస్తున్నాయని తెలిపారు. దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఆదర్శ నేతగా నిలిచారని కొనియాడారు. కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. మెడికవర్, ఎంకే డెంటల్, స్ఫూర్తి హెల్త్ ఎడ్యుకేషన్ సిబ్బంది రోగులకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, జనసేన నేతలు గంధం వెంకటరావు, గడసాల అప్పారావు, భాజపా నేతలు కృష్ణంరాజు, సోంబాబు, గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, నాగేశ్వరరావు, పేర్ల అప్పారావు, కట్టా పద్మ, యువశ్రీ డాక్టర్ తులసి, డాక్టర్ మౌనిక, డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు గాజువాక నియోజకవర్గం పాత గాజువాక సెంటర్ లో బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కర్ణంరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పేరు మీదుగా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బ్లడ్ క్యాంప్ కానీ, అదే విధంగా ఐ క్యాంప్ కానీ, అదే విధంగా పేదలకు నిత్యావసర సరుకులు అందించడం కానీ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా దేశం మొత్తం పండుగలు జరుపుకుంటూ నేటి నుంచి దాదాపు 2 వారాలు అక్టోబర్ 2 వరకు కూడా పూర్తిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి అంకితం చేస్తూ ప్రజలకి ఆయన చేసిన సేవతో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీల నాయకులందరూ కూడా సేవలు అందిస్తూ ఖచ్చితంగా స్త్రీలందరికీ కూడా మంచి జరగాలి, స్త్రీ ఆరోగ్యం బాగుంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబ ఆరోగ్యం కూడా అంతా బాగున్నట్టని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమం కూడా గవర్నమెంట్ పరంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ రోజు గాజువాక నియోజకవర్గంతో పాటు దేశం మొత్తం కూడా ఈ రోజు పేదలందరికీ కూడా ఉన్నటువంటి మహిళలకి, గర్భిణీ స్త్రీలందరికీ కూడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. శ్రీ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పేరు మీద. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయనకి దేవుడు పూర్తిగా ఆయుష్నివ్వాలని, ఆయన ఆశీస్సులతో మన భారతదేశం మొత్తం కూడా పూర్తిగా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గాజువాక నియోజకవర్గం నాయకులు అందరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు మా గాజువాక అసెంబ్లీ పాత గాజువాక కూడల్లో ఉచిత వైద్య శిబిరం, అదేవిధంగా పేదవాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా విశాఖ డిప్యూటీ మేయర్ గారు శ్రీ దల్లి గోవిందరెడ్డి గారు, ఏపీఐసి డైరెక్టర్ మరియు టీడీపీ గాజువాక ఇన్ఛార్జ్ గారు శ్రీ ప్రసాదుల శ్రీనివాస్ గారు, జనసేన రాష్ట్ర కార్యదర్శి గారు శ్రీ గడసాల అప్పారావు గారు, అదేవిధంగా కూటమి నాయకులు, జనసేన బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ రోజు సీఎం గారి ప్రార్థన ఉండడం వల్ల మా గాజువాక ఎమ్మెల్యే గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఆ కార్యక్రమానికి వెళ్లడం వల్ల రాలేకపోతున్నారని చెప్పి ఆయన ఇన్ఛార్జిని పంపించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారు. మరి 75 ఏళ్ళు వయసు వచ్చినా సరే ఇప్పుడు కూడా నిత్య నూతనంగా యువకుల రోజుకి 16 గంటల పైగా పనిచేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకున్న ఏకైక నేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. మా పార్టీ పెద్దల పిలుపు మేరకు ఈ రోజు నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీజీ జయంతి వరకు సేవా పక్షోత్సవాల పేరుతో పలు సేవా కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్, మొక్కలు నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఆయా వార్డుల్లో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులతో కలిసి ఈ 15 రోజులు ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేయడానికి ముందుకు వచ్చినటువంటి అందరికీ